రేయ్ మండుతుందా? బాగా మండుతుందా? జస్ట్ రేప్ చేసినందుకే నా ఫ్రెండ్స్ ని చంపితే నాకెంత మండాలరా? చల్లారట్లేదురా, నాకింకా కోపం చల్లారట్లేదు. అరే నీ చెల్లిని నువ్వు చూడనప్పుడు రేప్ చేస్తేనే అంత ఘోరంగా చంపావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని రేప్ చేస్తా. ఏం పీకుతావో నేను చూస్తానురా. ఏయ్ ఇప్పుడు నీ నెంబర్ 100 సెంచరీ కొడతానే. లక్కీ నెంబర్ ఏనిది? లక్కీ నెంబర్. వదిలేయండి, రావే. వదిలేయండి ప్లీజ్. వద్దు, నన్నేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. ముద్దు పెడతానని పిలిచి దండం పెడతావేంటే? పెట్టు పెట్టు. ఏబే టక్కులాడి ఒక్కొక్కరిని వల్లో వేసుకొని యాటగాని చేతులు పెట్టినావు కదనే. ఇప్పుడు నా బామ్మడిది అడిగుండు, ఒళ్ళో వేసుకోవే, నీ ఒయ్యారాలు చూపించవే. రావే, పెట్టు పెట్టు పెట్టు. వదిలేయండి, నేను పెట్టను. వదిలేయండి. ఏమండి? రావే. ఏమండి? ఏమండి? వదలు. ఏమండి? నువ్వు నేనేరా? నువ్వు కూడా అంటివుగా బామ్మడిది. ఈడేంది మాట్లాడుతుడు? రేయ్ వాడి సంగతి చూడండి రా. కొడుకుని స్టాప్ ఇట్. రై పిచ్చి నా కొడక, నీకు వారసులుంటే వాడికి ఆస్తి దక్కదని నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ అని మభ్యపెట్టి నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడ్రా నీ బావమరిది. మావయ్య, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఏందమ్మా ఇదంతా? ఇప్పుడు చెప్పు, వాడిని చంపడం న్యాయమా కాదా? నాకు పిల్లలు పుట్టకుండా చేసిండు, పరాయి పిల్లల్ని పాడు చేసిండు, సంపుడే న్యాయం. అభం శుభం తెల్వని ఆడబిడ్డల్ని ఆగం చేస్తారా? ఆడబిడ్డ పుట్టిన కాంచెల్లి కంటికి రెప్పలాగా కాపాడుకొని ఒక అయ్య చేతిలో పెట్టాలని కన్నోళ్ళు ఎన్నో కలలు కంటారా? గద్దల్లాగా ఎత్తుకుపోయి ఆగం చేస్తే వాళ్ళెంత నరకం అనుభవిస్తారో ఆలోచించరారా? ఇప్పటి నుండి ఎవడైనా ఏ ఆడబిడ్డ మీదనైనా చెయ్యి వెయ్యాలని ఆలోచన వస్తే నరికి సంపుతారనే భయం రావాలి. దానికి నీ సావే ఉదాహరణ కావాలి. జాగ్రత్త బిడ్డ. ఏయ్!